హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఎండలో పెట్టుకునే పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ పచ్చడి కోసం నేను 1 కిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడిచి ఆరబెట్టుకున్నానండి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక కడాయిలో వేసి వేయించుకోవాలండి. ఆయిల్ వేసే పని లేదు. ఈ ముక్కలన్నీ కలిపి ఒక కడాయిలో వేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఈ టమాటా ముక్కల్లో చింతపండు కూడా వేసుకోవాలి. నేను 1 కిలో టమాటాలకి 100 గ్రామ్స్ చింతపండు వేస్తున్నానండి. మీకు 100 గ్రామ్స్ లెక్క తెలియకపోతే ఇలా చుట్టితే మనకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అవుతుందండి. పిక్కలన్నీ తీసేసి వాటిలో ఉన్న నార అంతా తీసేసి ఇలా విడదీసి వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. టమోటాల నుంచి వాటర్ అంతా ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. టమాటాలోని వాటర్ అంతా పోయే వరకు ఇలా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో టమాటాలని మెత్తగా చేస్తూ ఉండాలి, మెత్తగా మెదుపుకోవాలి. మొత్తం ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకోవాలండి. అంతా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇది మిక్సీ జార్లో వేసుకొని ఒక 1/2 కప్పు వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకొని ఇలా పొట్టు వలిచి వేసుకోవాలండి. కారం 100 గ్రామ్స్ తీసుకోవాలండి. కప్స్లో అయితే 1 కప్పు కారం వేసుకోవాలి. 100 గ్రామ్స్ సాల్ట్ కూడా వేసుకోవాలి. కొలతల్లో అయితే 1/2 కప్ అండి. నా దగ్గర పింక్ సాల్ట్ ఉందండి, అందుకే నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. ఆవపిండి 2 స్పూన్లు అండి. ఆవాలు దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. మెంతిపిండి 1 స్పూన్ అండి. మెంతుల్ని దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ త్వరగా తిరగదండి. ఇలా కలుపుతూ మనం మిక్సీ చేసుకోవాలి. కలుపుతూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడే మీరు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కలుపుకోవచ్చండి. ఈ మిశ్రమాన్ని పోపు వేసుకోవాలండి. దీనికోసం 1.5 కప్పుల ఆయిల్ తీసుకోవాలి. పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి నిల్వ ఉంటుంది. నేను పప్పు నూనె యూజ్ చేస్తున్నానండి, లేదంటే పల్లి ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా పప్పు నూనె కానీ పల్లి ఆయిల్ కానీ వాడాలండి. రిఫైన్డ్ ఆయిల్ వాడితే స్మెల్ వస్తుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలండి. పోపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టమోటా పేస్ట్ కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఆయిల్ మీకు ఎక్కువగా కనిపిస్తుంది, కానీ అలా కలుపుతూ ఉంటే మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ వేయించుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ ఇలా కలుపుతూ వేయించుకోవటం వలన మనకి పచ్చడిలో ఏదైనా తేమ ఉంటే కూడా పోతుంది. ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుందండి. చూడండి, అలా కలుపుతూ వేయిస్తూ ఉంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టి బాగా చల్లారి పెట్టుకోవాలండి. పచ్చడి మొత్తం బాగా చల్లారిన తర్వాత ఇలాంటిది ఏదైనా గాజు బాటిల్ ఏదైనా తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. మనకి పచ్చడి బయట పెట్టుకుంటే ఒక 3 months 4 months వరకు ఉంటుందండి. లేదంటే ఫ్రిడ్జ్లో పెడితే 6 months వరకు మనకి స్టోరేజ్ ఉంటుందండి. ఈ పచ్చడి మనకి ఎండలో పెట్టుకునే పని లేదండి. టమాటా పచ్చడి చేసుకోవాలంటే ఎండలో పెట్టుకోవాలి, చాలా రోజు ఎండబెట్టుకోవాలి అని అనుకుంటాం కదండి. కానీ మనం సింపుల్గా ఎండలో పెట్టుకునే పని లేకుండా చేసేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు కూడా చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి కదండి, తక్కువ రేట్లో తీసుకొని ఇలా టమాటా పచ్చడి ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.